లిక్కర్ కుంభకోణం ద్వారా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మిథున్ రెడ్డి పెద్దిరెడ్డిల్లో పెద్దిరెడ్డినైనా అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డినైనా అరెస్ట్ చేయాలన్నది ఒక టార్గెట్. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బలమైనటువంటి కోరిక, అలాగే వాళ్ళ కార్యకర్తలకి చాలా పెద్ద ఎత్తున కోరిక. అందులో జనసేన వాళ్ళకి కూడా ఆ కోరిక ఉన్నది, గతంలో అక్కడ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని. అందుకనినే ఈ ఉగాదికి అరెస్ట్ చేస్తారు లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డిది అన్నటువంటి పాయింట్, అందుకోసమే పార్లమెంట్లో మాట్లాడారు, అట్లాగే విడిగా కూడా పదే పదే మాట్లాడుతూ వచ్చారన్నటువంటిది కనబడుతూ వచ్చింది. అయితే మిథున్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టును అప్రోచ్ అయ్యి తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనుకోవడం, అసలు ఇంతవరకు అట్లాంటి ఏమీ నోటీసు కూడా ఆయనకి ఇవ్వలేదు. అట్లాంటప్పుడు ప్రాథమిక దశలో విచారణలో ఉండగానే ఏ విధంగా చేస్తారంటూ మరొక వైపున బెయిల్ అడగడానికి వీల్లేదు, అరెస్ట్ చేయొద్దని స్టే అడగడానికి వీల్లేదంటూ ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయిపోయాయి. అయితే హైకోర్టు ఆయనకు ఒక పండగ కల్పించింది. ఉగాది పండగ రోజున లేదా ఉగాది ముందు రోజున అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందేమో తెలియదు. ఈయన అందుకని నేను ముందుగానే కోర్టును అప్రోచ్ అవడం జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖు వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లేకుండా స్టే ఇచ్చింది. విచారణకు సంబంధించినటువంటిది కొనసాగిస్తామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.